ఇక మా మలై మామను పిలుద్దాం. మామా, ఓ మామా. సూపే సింగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. గా శాంతి మా మామ లెక్కనే కానొస్తాడు కదా. అవ్వా, ఓ మామా ఏం చేస్తాను? ఆ పాటలేంది, స్టెప్పులేంది? బుజ్జి, నా యాక్షనింగ్ ఎట్లున్నది? మంచిగా చేసినా యాక్టింగ్? మామా రాత్రి తాగింది దిగలేదా? లేకుంటే అత్త రోకల్ బండితో ఏమన్నా కొట్టిందా? గిట్లా లేసిందా నీకు? నన్ను కొట్టే దమ్మెలకున్నదే పుష్పరాజు నీకు తగ్గేదేలే. ఎర్రి పువ్వేం కాదు, పుష్ప అట. వార్తలు పట్టుకరావా? వార్తలు లేవు, వంకాయ పులుసు లేదు. నేను కొలువు మానేసినప్పు ఏం చేస్తావు మరి? కొలువుకు రాక గాడి పనులు గిట్లా తోముతావా ఏంది? సుత్తంటే అర్థమైతలేదు ఆనే పిచ్చి మొక్కందానా. నేను సినిమాలలో పోతున్నా యాక్షనింగ్ కు. నువ్వు సినిమాలలో పోతావా? ఇప్పుడు నిన్నెవలే సినిమాలకు తీసుకునేది? ఎవరు తీసుకుంటారు ఎప్పు సినిమాలకు? వాళ్ళు తీసుకోకపోతే ఏందే పోరి, నేనే ఓ సైన్ మంది ఇస్తా. ఏంది నువ్వు సినిమా తీస్తావా? నీ దగ్గర గన్ని పైసలు ఎక్కడి? మా అయ్య మంచి ఇచ్చిన పొలం లేదా, గా పొలం అమ్మి సైన్ మంది ఇస్తా. ఓ మామ, తాత 5 ఎకరాల భూమి నీ పాలుకు వంచితే వ్యవసాయం లాస్ అవుతుందని యాటింత 4 ఎకరాలు అమ్ముకున్నావు. 1 ఎకరమే మిగిలింది. ఇక ఆయన అమ్మితే ఎట్లా బతుకుతావే? నేను గదే అంటన్నా. 6 ఏళ్ల పిల్లగాని సంధి వ్యవసాయం చేస్తాన్నా. ఏనాడన్నా సిల్లి గవ్వ లాభం వచ్చిందా? రెక్కల కట్ట మందమన్నా రాకపాయ. అయితేనేమో అతివృష్టి, లేకపోతే అనావృష్టి. ఎన్నడికన్నో ఏడాది పంట పండిందంటే ధరలు చక్కగా ఉండయి. అందుకే ఎట్లనైనా చేసి సినిమా తీయాలి, కోట్లు సంపాదించాలని డిసైడ్మెంట్ అయినా సినిమా తీసుడే పోయిగా. ఇన్నేళ్ల అనుభవంలో ఒక్కసారి కూడా వ్యవసాయం లాభం రాలేదు అని అనబడుతుంది. మరి నీకు సినిమా తీసుట్లా అనుభవమే లేదు కదనే, ఎట్లా తీస్తావు? ఏమంత పనే పోరి, సినిమా తీసుడు అంటే గుంపు మేస్త్రి పని లెక్క అన్నట్టు. మనం చేతిలో పైకం పట్టుకొని డైరెక్టర్లను, పాటలు రాసేటోళ్లను, పాటలు వాడేటోళ్లను, యాక్షనింగ్ చేసేటోళ్లను సెలెక్ట్ చేసుకొని ఎవరి పైకం వాళ్ళకి ఇచ్చినామనుకో వాళ్ళ పని వాళ్ళు చేసిపోతారు. అంతే. ఇక హీరోకే పైకం ఎక్కువ ఇవ్వాలి కాబట్టి ఆ హీరో పాత్ర నేను చేస్తా అన్నట్టు. ఓ మామ, సినిమాలల్లా మస్తు లాస్ ఉంటదే, నీకు తెలియదు పాలేదు. అరే అదేమన్నా వ్యవసాయం పని అనే పోరి లాస్ అవుతందుకు. వ్యవసాయంలో అంటేనేమో విత్తనాలు నకిలియే, పురుగు మందులు నకిలియే. పుసుకున్న విత్తనాలు మందులు మంచిగా దొరికినా కూడా పంట చేతికి వచ్చే టైంకు అకాల వర్షాలు, అవి అన్ని తట్టుకొని పంట పండిస్తే మిల్లర్లు, బోకర్లు తరుగులు తీసుడు, గిట్టుబాటు ధర పెట్టకపోడు. సినిమాకు గా లాస్ గీసి ఏముండదు. అందుకే సినిమా తీస్తా అంటానా. సినిమా ఇట్టు కావాలంటే ఎంత కష్టం నీకు తెలుసా అసలు? అరే గాయంతో తెలియదా అనే పోరి, సినిమాలా హీరో స్మగ్లింగ్ ఎట్లా చేయాలో చూపియాలి. ఇక హీరోయిన్ కి అయితే ఎంత పొచ్చి బట్టలు ఎత్తే అంత మంచిది. మసిబంత పేగాసంటి ఒక్క జానెడు పేగు పెట్టినాం అనుకో హీరోయిన్ కి సూపర్ ఉంటది. ఇక పాటలు అంటావా, అతన్ని ఫీలింగ్స్ కలుతున్నాయి సీలింగ్స్ అని పాటలు పెట్టినాం అనుకో మస్తు హిట్ అవుతుంది. ఇక రూపాయలు కూడా పొట్టు పొట్టస్తాయి. సరే గట్నే సినిమా తీసినా కూడా సినిమాకు నువ్వు పెట్టిన పైసలు రాలేదనుకో ఏం చేస్తావు చెప్పు? గిట్టుబాటు ధర రాకుంటుండే తందుకు అవి మక్కలు అనుకున్నావా, పత్తి అనుకున్నావా, మిర్చి అనుకున్నావా, వడ్లు అనుకున్నావా, కోటి రూపాయలు పెట్టి సినిమా తీసినా కూడా మొదటి 2 రోజులు టికెట్ రేట్లు పెంచినాం అనుకో కోటికి 10 కోట్ల రూపాయలు వస్తాయి 2 రోజులలో. నువ్వు అడగంగానే రేట్లు పెంచుకోమని ఇక ప్రభుత్వం నీకు పర్మిషన్ ఇస్తుందా? అరే ఓ పిచ్చదానా, మన తాన రైతులు గిట్టుబాటు ధర అడిగితే అరెస్టులు చేస్తారు, లాఠీ చార్జీలు చేస్తారు. అవసరం అనుకుంటే అధికారంలో ఉన్న వాళ్ళకు పిచ్చలేసింది అనుకో తుపాకులు పెట్టి పిచ్చికినా పిట్టలు కాల్చినట్టు కాలు చంపుతారు రైతులను. కానీ టికెట్ ధరలు పెంచమంటే ఎవరు వెనక ముందు ఆలోచించరు. అధికారులు ఆఫీసుకు పోయి అడగాల్సిన అవసరం కూడా లేదు. ఖాళీ ఫోన్ కొడితే చాలు టికెట్ ధరలు వేస్తారు. అట్లుంటా అన్నట్టు సినిమా పవర్ అంటే. మరి ఏమనుకున్నావు? నాకు అర్థమైంది. మొన్న ఈ నడుమ విడుదలైన సినిమా 3 రోజులలోనే 1000 కోట్లు వసూలు చేసిందని ఇక నువ్వు కూడా గట్టే సినిమా తీసి కోట్లు సంపాదిస్తా అని అనుకుంటాను అన్నట్టు. అంతే అంతే, నీ మీద కూడా బక్కనే పని చేస్తాంది. మామ నీయసంటోళ్ళు మస్తు మంది గట్నే అనుకొని సినిమాలు తీస్తే పెద్ద పెద్దోళ్ళంతా ఆ సినిమాలు విడుదల కాకుండా చేస్తారే. అందుకే చిన్న సినిమాలు విడుదలైనట్టుకంటే విడుదల కానీ ఎక్కువ ఉంటాయి. అంటే నా సినిమా ఆశలు అన్ని అడి ఆశలు అయినట్టేనా? ఇక సినిమాలలో కూడా పెద్ద పెద్దలు నడుతుందా? చిన్న సినిమాలను బతకనియరా? ఇక నా సొంటుల పని ఉంటుందేనా? కట్టపడి ఇవన్నీ తెచ్చుకుంచి కదా కిరాయికి.
చూసిండ్రు కదా, 100 కోట్లు పెట్టి తీసిన సినిమాలల్లా ప్రజలకు ఉపయోగపడే విషయాలు చాలా తక్కువ ఉంటాయి. ఇక కొన్ని సినిమాలల్లా అసలే ఉండయి, అయినా కూడా వాళ్ళు పెట్టిన ఖర్చు కంటే 10 రెట్లు ఎక్కువ లాభాలు వస్తున్నాయి. ఇక దేశానికి అన్నం పెట్టే రైతన్నకు మాత్రం గిట్టుబాటు ధర దొరకదు మన తానా. నాయకులందరికీ ఒక తీరు న్యాయం ఉండాలి, కానీ అధికార పార్టీలో ఉన్నోళ్లకు ఒక న్యాయము, ఇక ప్రతిపక్ష పార్టీలు ఉన్నోళ్లకు ఇంకో న్యాయమా? అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళకేమో ఏడికి ఓనికైనా అనుమతులు ఉంటాయి, కానీ ప్రతిపక్ష పార్టీ లీడర్లు కాలు బయట పెడితే చాలు అరెస్ట్లేనా? ఇదేనా ప్రజాపాలన? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇగో గిట్లా మాట్లాడతారు మీరు సుతగి ముచ్చటిన్నాక. గా ముచ్చటేందో మొదలు మీరు కూడా చూడుర్రి. నిన్న వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో సాయిపూర్ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ ఫుడ్ పాయిజన్ అయ్యి కదా. ఇక బుజ్జికి పానం పురాగా బాగలేదని చెప్పేసి ఆ బుజ్జిని కలిసి మందలిచ్చి ఎట్లయింది, ఎట్లా తిండి పెడుతుంది, ఏమైంది, పానం వెళ్తుంది అన్ని అరుచుకునే తందుకు సబితేంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ మహిళా నేతలంతా పోదామని బయలుదేరేసరికి వికారాబాద్ పోలీసులు వచ్చి అడ్డం పడ్డారు. అడ్డం పడే కాకుండా అరెస్ట్ కూడా చేసిరు. ఇక అంటే రోడ్డు మీద కొద్దిసేపు రసాపిసా కూడా అయ్యింది. రోడ్డుకి అడ్డం కూర్చొని పోలీసులు నశించాలని చెప్పి నినాదాలు కూడా ఇచ్చిర్రు. ఇక అరెస్ట్ చేసిన లీడర్లందరినీ హైదరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. కానీ అదే కాంగ్రెస్ లీడర్లైన బండ్రు శోభారాణి మహిళా నేత, అట్లనే ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత మాత్రం అంటే అధికార పార్టీ అయిన కార్పొరేషన్ చైర్మన్లకు న్యాయం, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు న్యాయమా అని గట్టిగానే గరమైతున్నారు. ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్ అడుగుతా ఉన్నాను. అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఒక రూలు, అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి ఒక రూలా? ఈరోజు మమ్మల్ని అలో చేయండి కలెక్టర్ గారు, మేము పోయి పిల్లలను చూసి వస్తామంటే ప్రోటోకాల్ వర్తించదు మేడం అంటున్నారు. ప్రోటోకాల్ అంటే నేను ఎమ్మెల్యేని, ఎక్స్ మినిస్టర్ని, తను ఎమ్మెల్సీ గారు, ఎక్స్ మినిస్టర్ గారు, అంటే ఏం ప్రోటోకాల్ కావాలి? ఒక గిరిజన బిడ్డగా తను వచ్చింది, గిరిజన హాస్టల్ తల్లిగా చూడడానికి వచ్చింది. అదేవిధంగా తను ఆ శాఖ నిర్వహించింది కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసు కాబట్టి చూడడానికి వచ్చినప్పుడు ఏం ప్రోటోకాల్ కావాలి కలెక్టర్ గారికి? అంటే ఎమ్మెల్యే గారి తమ్మునికి ఏం ప్రోటోకాల్ ఉంటుంది, మాకేం ప్రోటోకాల్ లేదు. నిన్నగాక మొన్న ఎమ్మెల్యే గారు తమ్ముడు పోయి చూసి వస్తాడు, ఆయన ప్రోటోకాల్ ఉంటుంది, కానీ మాకు ప్రోటోకాల్ ఉండదు. కొన్ని అలా ఉండాలన్నప్పుడు మరి మా వాళ్ళు కూడా అక్కడ లోకల్లో తాండూరులో ఉన్న వాళ్ళు, తాండూరులో పుట్టిన వాళ్ళే రావాలంటే నేను తాండూరులో పుట్టిందండి. ప్రోటోకాల్ ప్రకారం రాజకీయంగా ప్రోటోకాల్ వర్తించదేమో నాకు, కానీ మరి నేను తాండూరులో పుట్టిందాన్ని. మరి అట్లా అక్కడ పుట్టిన వాళ్ళకే ఇస్తామంటే అక్కడ పుట్టిన వాళ్ళకి అట్లా నన్ను వస్తాం. మరి ఎమ్మెల్యే గారు తమ్ముడు అయితే విజిట్ చేయొచ్చు అంట, మేము విజిట్ చేయొద్దట. అధికార పార్టీకి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లు విజిట్ చేయొచ్చట, మేము విజిట్ చేయొద్దంట. ఇదే న్యాయం. సర్కారేమో 1 కోటి మంది మహిళలు కోటీశ్వర్లను చేస్తామని చెప్పేసి ఏడ మైక్ దొరుకుతాడు ఉపన్యాసాలు దంచబట్టే. ఈ 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేసుకో అటెంక చీరి ముంచట గాని ముందుగాలకి బడి పిల్లలకు ముఖ్యుడు పోగొట్టు. పేరుకేమో ప్రజాపాలన, ఎక్కడికక్కడ అరెస్టులు, పోలీస్ స్టేషన్లకు తరలించుడు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలలో 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యం అని చెప్పిన ఆ గ్యారెంటీకే పూర్తి వచ్చే పని చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి చాలా మంది నెటిజన్లు గరాని పొందుతున్నారు. కరుడు కట్టిన నేరస్తులను, ఉగ్రవాదులను పోలీసులు బయటకి ఎట్లా తీసుకొస్తారులా? చుట్టూ పోలీసు వాళ్ళని పెట్టి ఇక గొలుసులతో కట్టేసి బేడీ లేచి బయటికి పట్టుకొస్తారు. మనం ఎక్కువ సినిమాలలో గట్నే చూసుంటాం, కానీ ఇప్పుడు మన తాన రైతులను కూడా గట్నే బయటికి పట్టుకొస్తారు పోలీసు వాళ్ళు. మరి గంతగానంగా రైతు చేసిన తప్పేంది, ఎందుకట్లా చేసిరో పురాగా అరుచుకుందాం పాండ్రి. అప్పుడు కొడంగల్ల ఫార్మాసిటీ కడతామని చెప్పేసి రైతుల దగ్గర భూసేకరణ కోసమని కలెక్టర్ పోతే కలెక్టర్ మీద దాడి చేసింది యాదే కదా లగిచేర్ల. అయితే రైతులను అందరినీ అరెస్ట్ చేసి ఇంకా జైలునే ఉంచిర్రు. ఆ జైల్లో ఉన్న రైతులకు ఒక ఆయనకు హిరియానాయక్ అంటే ఆయనకు గుండె నొప్పి వస్తే దావకాన్లకు పోతానికి పోలీసు వాళ్ళు ఎట్లా తీసుకుపోతున్నారు చూడురి. ఓ కరడు కట్టిన ఉగ్రవాదిని తీసుకుపోతున్నట్టు, కోటాను కోట్ల దోపిడీ చేసిన ఒక నేరస్తుని తీసుకుపోతున్నట్టు వేడిలేసి గొలుసులతో కట్టుకొని తీసుకుపోతున్నారు. ఇక ఈ ముచ్చటి మీద గట్టిగానే ఫైర్ అయ్యిండు కేటీఆర్ అన్న.
ఇట్లా బేడీలు వేసి ఎవడన్నా గుండెపోటు వచ్చినాడు పారిపోతారండి? గుండెపోటు వచ్చిన వాళ్ళు వెంటనే జైలు నుంచి దుంకి పారిపోతారా? ఇంత అన్యాయమా? జైలు నుంచి గుండెపోటు వచ్చిందని చెప్తే బేడీలు వేసి ఇంత అన్యాయంగా, ఇంత అమానవీయంగా, ఇంత సంస్కారహీనంగా, ఇంత చండాలమైన ప్రవర్తన ఈ ప్రభుత్వానికి ఉంది. స్ట్రెచర్ మీద తీసుకురావాల్సిన మనిషిని, అంబులెన్స్లో తీసుకురావాల్సిన మనిషిని ఇవాళ ఒక పోలీస్ బండ్లో తీసుకురావడమే కాకుండా ఇంకా నికృష్టంగా ఈ రకమైన ప్రవర్తన ఏదైతే వీళ్ళు చేస్తా ఉన్నారో ఇది క్షమార్హం కానే కాదు. అగో విన్నారు కదా, ఆయనకు గుండెపోటు వస్తే కనీసం వాళ్ళ ఇంటిలో కానీ చెప్పరా? ఇంకా ఘోరం ఏంటంటే గుండెపోటు వచ్చినోనికి ఇట్లా బీడీలేసి తీసుకొస్తారా? గౌరవ హైకోర్టు న్యాయమూర్తిని, గవర్నర్ని, రాహుల్ గాంధీని కోరుతున్నా, అరెస్ట్ అయిన వాళ్ళను వెంటనే విడుదల చేయడానికి వచ్చిండు. గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరుతా ఉన్నా, రాష్ట్ర గవర్నర్ గారిని కోరుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు, పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. రాహుల్ గాంధీ గారు, మీకు కనీసంగా మానవత్వం అనేది ఉంటే, మీకు కనీసం గుండె ఉంటే, హృదయం అనేది ఉంటే వెంటనే ప్రభుత్వానికి ఆదేశం ఇవ్వండి. ఇక తర్వాత రాహుల్ గాంధీకి మానవత్వం అనేది ఏమన్నా ఉంటే రేవంత్ రెడ్డిని మందలించాలి. జైల్లో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే విడుదల చేయాలని కోరిండు. ఆ జైల్లో ఉన్న రైతులు చనిపోయే స్థితిలో ఉన్నారు. వాళ్ళందరికీ ప్రైవేట్ దవాఖానలో మేము చికిత్స అందిస్తాం, మీరు వెంటనే కేసులు వాపస్ తీసుకొని వాళ్ళని బయటికి తోలాలని కోరిండు. నీకు నిజంగానే హృదయం ఉంటే వెంటనే నీ ముఖ్యమంత్రికి ఫోన్ చేయి, చెప్పు, ముందు కేసులు వాపస్ తీసుకో, వాళ్ళని వెంటనే జైల్లోకి వెళ్ళి ఇడిచిపెట్టు, వాళ్ళ ఇంటికి పోని, వాళ్ళ కుటుంబ సభ్యులను, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లాగో మీ ప్రభుత్వం పట్టించుకోదు, అవసరమైతే మేం చూసుకుంటాం, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పెట్టి వాళ్ళకి మంచి వైద్యం చేపించి వాళ్ళ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. ఈ ముచ్చట మీద ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూడా గట్టిగానే గరమైండు పోలీసుల మీద. అగో రైతును గంత బేడీలేసి తీసుకొచ్చాల్సిన అవసరం ఏముంటది చెప్పుర్రి, ఈ దాని మీద నాకు వెంటనే నివేదిక పంపాలని తెలిపిండు. కరడు కట్టిన నేరస్తులైన ధనవంతులైతే అలా జోలికి పోరు పోలీసోళ్ళు. ఏం తప్పు చేయకున్నా కూడా బీదోళ్ళనైతే ఇగో గీ తీర్లు ఆటాడుకుంటారు పోలీసోళ్ళు. ఫార్మాసిటీని రద్దు చేస్తున్నామని అధికారులు చెప్పారు గానీ ఇంకా గీ ముచ్చటనైతోడవలే, రైతులైతే బయటికి రాలే. పోలీస్ సార్లు వాళ్ళు దేశానికి బువ్వ పెట్టే రైతులు సారు జరా మర్యాదగా ప్రవర్తించుర్రి అనవచ్చిరు గీ ముచ్చట తెలిసిన పబ్లిక్. లోటస్ అగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లల్లా చిన్న బ్రేక్ తీసుకుందాం. ఏ తండ్రికైనా బిడ్డ అంటే ఓ సెంటిమెంటు. ఇక బిడ్డకు చిన్న దెబ్బ తాకినా కూడా తండ్రి ఓర్చుకోలేడు. ఇక అల్లారు ముద్దుగా గౌరవంగా పెంచిన బిడ్డకు అన్యాయం జరిగితే ఏ తండ్రి ఊరుకుంటాడు ఎప్పుర్రి? ఇగో గట్నే గీడ కూడా వాళ్ళ బిడ్డకు అన్యాయం జరిగిందని ఆ తండ్రి ఏం చేసిండో ఎరికేనా? చూడు రూపారి. ఇగో ఇప్పుడు మేము చెప్పబోయే ముచ్చట సస్పెన్స్ థ్రిల్లర్ కంటే, హర్రర్ మూవీ కంటే, క్రైమ్ థ్రిల్లర్ కంటే ఎక్కువ. మన బిడ్డకు చిన్న దెబ్బ తాకితేనే మనం ఎంత తల్లడిల్లిపోతాం, మన గుండె ఎంత విలవిల్లాడుతుంది. అసొంటి బిడ్డను వేధిస్తుండంటే తండ్రి గుండె ఎంత తల్లడిల్లుతుందిలా. ఇగో గట్ల తల్లడిల్లినందుకు ఈ తండ్రి ఏం చేసిన రోజు చూడురి. ముచ్చటేందంటే మంగంపేటకు చెందిన చంద్రకళ, ఆమె భర్త ఆంజనేయులు కువైట్ లో ఉంటారు. ఈమెకు 12 ఏళ్ల బిడ్డ ఉంది. అయితే ఈమె చెల్లెలు లక్ష్మీ వెంకటరమణ అనే ఇంట్లోంచి వీళ్ళు కువైట్ లో పని చేసుకుంటా బతుకుతారు. అయితే ఈ వెంకటరమణ నాయనొచ్చి ఈ బుజ్జిని వేధించేసరికి ఈ ముచ్చట వాళ్ళ అమ్మకు తెలిసిందట. వాళ్ళ అమ్మ ఫోన్ చేసి అడిగితే సరిగా సమాధానం చెప్పకపోతే డైరెక్ట్ వాళ్ళ అమ్మ వచ్చి కనుక్కున్నది. పోలీస్ స్టేషన్ లో పోయి ఫిర్యాదు చేసింది. పోలీసు వాళ్ళు ఆ ఆంజనేయులు అంటోని పిలిపించి, ఆ బట్టబాషి గాని పిలిపించి, గట్ల ఎత్తా అవరబాయ్ అని చెప్పేసి చిన్నమేలే గదిరించి ఎలాగొచ్చిరాట. అగో నా బిడ్డకు అంత అన్యాయం జరిగితే వీళ్ళు పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు ఎట్లా అని చెప్పేసి ఆ తండ్రి కువైట్ నుంచి వచ్చి శనివారం రాత్రి ఆంజనేయులు బయట వండుకుంటే ఆయనను ఇనుపరాడుతోని తల మీద గట్టి గొచ్చి ఆయన చచ్చిపోగానే కువైట్కి వెళ్ళిపోయిండు. ఇక ఈ ముచ్చట అంతా ఓ సెల్ ఫోన్ లో వీడియో తీసి బయటికి ఇడిచిండు.
మా కూతురు బట్టలు తీసేసి బలాత్కారం చేసి నోరు మూసిపెట్టి బలాత్కారం చేసి ఇంకా చేసేదానికి ప్రయత్నించినాడు. వీళ్ళు పోలీసు వాళ్ళు ఏం సీరియస్గా తీసుకోకపోయా, వీళ్ళు అనబోతే లక్ష్మి వాళ్ళ భర్త ఈ మధ్యలో అందరికీ ఫోన్లు చేసి అల్లరిపాలు చేస్తూ ఉండి రెచ్చగొట్టినట్టు మాట్లాడుతూ ఉండి ఒక కంటి తండ్రిగా ఇంకా నేను ఏం చేశాను, ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నిర్ణయం తీసుకున్నా, ఇండియాకి వెళ్ళినా, చేసే పని చేసినా, మళ్ళీ కువైట్కి వచ్చిన మనిషిని చంపినారు అని తెలుసు. కానీ దేనికోసం చంపినారు, ఎవరు చంపినారు, అంత ఇతనేం చేసినాడు అని తెలియదు. ఇతనేం చేసినాడు, అంతవరకు చంపేంతవరకు ఏం చేసినాడు అని ఎవరికి తెలియదు. నేను చేసింది తప్పు, నేను ఒప్పుకుంటున్నా. చట్టాన్ని గౌరవించి నేను ఈ విషయం నేను పబ్లిక్ చేసి నేను లొంగిపోయేదానికి నేను వస్తా ఉన్నా. నేను ఇండియాకు వస్తున్నా, నేను సరెండర్ అవుతా. ఒక ఆడపిల్ల తండ్రిగా నేను చేసింది న్యాయమేనని పోలీసులకు లొంగిపోతా అని వీడియో తీసి బయటకు వదిలిండు. ఇక ఇప్పుడు ఈ ముచ్చట సోషల్ మీడియాలో కాదు అన్ని టీవీలలో బగ్గా వైరల్ అయింది. చూడుర్రి జనాలు ఎట్లా తయారయ్యారు. మనలు లేరు, మాందోళ్ళు లేరు, చిన్న లేరు, పెద్ద లేదు, ఏడబడితే అన్నే వేధింపులు చేస్తున్నారు. ఇడ పోలీసు వాళ్ళే న్యాయం చేసి ఉంటే ఇప్పుడు ఈయన నిందితుడు కాకపోతుండే కావచ్చు. ఎన్ని చట్టాలు వచ్చినా, ఎంతమందికి శిక్షలు వేసినా ఆడపిల్లల మీద వేధింపులు మాత్రం ఆగుతలేవు. ఇప్పుడు ఈ అన్న చట్టానే చేతిలోకి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చే పోన్రి. ఈ నడుమ భూమిని దోసుకునేటోళ్ళు బాగా ఎక్కువైపోతాండ్రు పోన్రి. ఏడ ఖాళీ భూమి కనబడ్డా ఆ భూమిని కబ్జా పెట్టుడు, కబ్జా పెట్టిన భూమిని ఇంకోళ్ళకి అమ్ముడు, అట్లా ఒకటే భూమిని 10 మందికి అమ్ముతుండ్రులా. ఇంకో గీడ కూడా గట్నే మంది భూమిని అమ్మి ఎంత పరేషాన్ చేసిండు చూడుర్రి కార్పొరేటరు. ఈ నడమ భూమిని మింగే బకాసురులు ఎక్కువైనలా. భూమిని కాపాడాల్సిన అధికార పార్టీ లీడర్లే అమాయకులను చూసి ఆగం చేస్తాన్లు. పుణ్యానికి వచ్చిన సర్కారు భూమిని ఎవరికి పడితే వాళ్ళకే అమ్ముతాన్లు. ఇయో గిట్లనే మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో 6వ డివిజన్ కార్పొరేటరు పల్లపురావు అనే చేయి పార్టీ లీడరు మంది భూమిని మా భూమి అని చెప్పి 14 లక్షలు తీసుకొని మల్లేశ్ అనేకి అన్నకు అమ్మిండట. ఇగో ఆ భూమి సర్వే నంబర్ 394, 395, ప్లాట్ నంబర్ 84లా మొత్తం 150 గజాలకి మల్లేశ్ అన్నకు భూమి అమ్మిండుకి మోతేవారి. కాయ కష్టం చేసి పైసా కూడబెట్టి భూమిని కొని ఆ భూమి కాడికి పోయి అద్దురాళ్ళు వాతుకుందామనే వరకల్లా వేరేటోళ్ళు వచ్చి ఎవలా నువ్వు, అది మా భూమిలో అద్దురావుతులు వాతానవేందని అనే వరకు కళ్ళెలో పెట్టి చూసుడు మల్లేశ్ అన్నవంత అయింది. మేము ఎస్సీలం, మేము ఎస్సీలని చూసి మాకు ప్లాట్ అమ్ముతానే అనే వరకు సరే మంచిదని కొనుక్కున్నాక తర్వాత ప్లాట్ అయినది కాదు, వేరే వాళ్ళ ప్లాట్ నాకు అమ్మినాక పైసలు మొత్తం ముట్టినాక తర్వాత వేరే ఇల్లు కట్టుకున్నాక తర్వాత వేరే వాళ్ళు వచ్చిన వేరే వాళ్ళు అప్పుడు కూడా రాలేదు. కూలగొట్టినాక రెవెన్యూ కూలగొట్టి గిద్దె కావాలని మళ్ళా కట్టుకున్నాక వేరే వాళ్ళు ప్లాట్ మాది, మీరు ఎవరికి కట్టారు అనే వరకు ఇదైతే మాది. అగో మేము కార్పొరేటర్ కు 14 లక్షలు ఇచ్చి భూమి కొన్నామని అంటే ఎవడు వాడి భూమి అమ్మింది, మీకు ఈ భూమి మాది, ఆ భూమి అమ్మిన దగ్గరికి పోయి అడుగుపోనే వరకల్లా భూమి అమ్మిన కార్పొరేటర్ దగ్గరికి పోయి అడుగుదామని వాళ్ళ ఇంటికి పోయే వరకల్లా ఇంకేమున్నది, కార్పొరేటర్ కమ్మ తిప్పేసిండు. 6వ డివిజన్ కార్పొరేటర్ పల్లపు రవి మంచోడని నమ్మి ఆయనే ప్లాట్ ఇస్తా అని చెప్పి మాకు మా వాళ్ళు ఫోన్ చేస్తే సరే అని చెప్పి తీసుకోవడానికి మేము అంగీకరించాం. కానీ ఆయన దొంగ ప్లాట్లు అమ్ముతాడని, ఇట్లా వేరే వాళ్ళ ప్లాట్ మాకు అమ్ముతాడని మాకు తెలియదు. అసలు మంచి ప్లాట్ అనుకునే మేము తీసుకున్నాం. కానీ అది కాగితాలు డబ్బులన్నీ ముట్టిన తర్వాత కాగితాలు ఇచ్చి మేము ఇల్లు కట్టుకున్న తర్వాత వేరే వాళ్ళు దాని మీద వచ్చింది. అప్పుడు అది వేరే వాళ్ళ ప్లాట్ మాకు అమ్మడానికి తెలిసింది. అయితే పెద్ద మనుషుల సమక్షంలో కూడా దీని గురించి చెప్తే వాళ్ళు కూడా రవి ఇది కరెక్ట్ కాదు, డబ్బులు తీసుకున్నాం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాం, వాళ్ళకి ప్లాట్ ఇప్పియాలి వాళ్ళకి అంటే సరే అని చెప్పి అనుకుంటా ఇప్పటికీ 2 సంవత్సరాల నుంచి చాలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా. ఈ కార్పొరేటర్ చేతిలో మేము మోసపోయినామని తెలిసినాక మల్లేశ్ అన్న అక్కడ ఉన్న అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎవరో చెప్పినా పట్టించుకుంటలేరా అని కార్పొరేటర్ ఇంటికాడ ఇవాళకి ఇట్లా నిరసన తెలిపేందుకు వచ్చింది అన్నట్టు. ఈ కార్పొరేటర్ మమ్మల్ని మోసం చేసిండని ఎవరి దగ్గరికి పోయినా న్యాయం జరుగుతలేదు, ఇక మీడియా అన్న న్యాయం చేయాలని కోరవట్టిండికి మల్లేశ్ అన్న. చూసిన అరుల పాపం ఎట్లా గోసపడతాడో, రెక్కల కట్టం చేసిన సొమ్మాయే పానం ఎంత కలకలంటది కదా. ఈయనను ఓట్లేసి కార్పొరేటర్గా గెలిపిస్తే ఇగో ఇట్లా మందిని దోసుకోవచ్చే.
పబ్లిక్నే గీ తీర్లా మోసం చేసిండంటే ఇంకా సర్కారు సొమ్ము ఎంతగా చేసిండో అనబట్టింది జనం. అయితే గిసొంటిని పట్టుకొని లోపలేసి ఇంకెంతమందిని ఇట్లా మోసం చేసిండో అన్ని గక్కిచ్చి వీళ్ళ దగ్గర తీసుకున్న రూపాలను వీళ్ళకి తిరిగి ఇప్పించి వీన్ని గట్టిగా నడుచుకోవాలనబట్టిండ్రు పబ్లిక్. మీకోసం వైరల్ వీడియోలు పట్టుకొచ్చిన చూసేయండి. రాజకీయ నాయకులు అనగానే అధికారంలో రావడానికంటే ముందు జనాలందరినీ కలుపుకొని పోయి జనాలల్లా తిరుగుకుంటా జనాలనే మెదులుతారు. కానీ అధికారంలోకి వచ్చినాక జనాలకు దూరం అవుతారు రాజకీయ నాయకులు. ఇంకా మంత్రి పదవి వస్తే ఇక చెప్పవశం కాదు, ఆ డాబు ఆ దర్పణం అంతా వేరే ఉంటది. కానీ ఇక్కడికి అక్క పిల్లలతోని కబడ్డీ ఆడుతుంది కదా. చూసిండ్రు కదా మన మంత్రి సీతక్కే కరోనా కట్టకాలంలో జంగళ్ళకు పోయి వాగులు వంకలు దాటుకుంటా గుత్తికోయలకు సాయం చేసింది సీతక్క. ఇక గట్లనే అధికారంలోకి వచ్చినాక కూడా జనాలనే మెదులుతందులా. రాష్ట్రానికి మంత్రి అయినా కూడా ఎప్పటికప్పుడు జనాల సమస్యలు సాధారణంగా విని అలా సమస్యలు పరిష్కరించుకుంటా జనాలనే మెదులుతుంది సీతక్క. అంత పెద్ద మంత్రి హోదా ఉన్నా కూడా అధికారంలో లేనప్పుడు జనాలలో ఎట్లున్నది, ఇక ఇప్పుడు కూడా జనాలతోని గట్లనే మెదులుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో సీఎం కప్ అని ఆటల పోటీలు నడిపిస్తాను కదా. ఇక అక్క సొంత జిల్లా సొంత నియోజకవర్గం ములుగుల కబడ్డీ ఆటలు నడుస్తుంటే ఇక పొలగన్లతో కలిసి కాసేపు కబడ్డీ ఆడింది మంత్రి సీతక్క. ఇక పొలగన్లు మంత్రి అయినా కూడా సీతక్క మాతో కబడ్డీ ఆడిందని మస్తు సంబరపడబట్టింది పోన్రి. ఇవి ఇయాల్టి ముచ్చట్లు. రేపటి బరాబర్ ముచ్చట్లల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండు BRK న్యూస్ తెలుగోడు సత్తా. రేపు మళ్ళొత్తా.